ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ కమిటీ ఉంది. చిన్నారెడ్డి గారు చాలా సీనియర్, మేము పుట్టకపోకుండా ఉన్నాడు ఆయన, చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం. వారు కూడా మాట్లాడుతా ఉన్నారు. క్రమశిక్షణ కమిటీకి చైర్మన్ ఉన్న వ్యక్తి తను. కోమటిరెడ్డి గారికేమో మంత్రి పదవి రాలేదని మాట్లాడతాం. ఆయన కూడా ఇష్టం వచ్చిన మాట్లాడతాడు. ఎప్పుడు బీజేపీకి గొప్పదని మాట్లాడతాడు, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గొప్పదని మాట్లాడతాడు, ఎప్పుడు ఏం మాట్లాడతారో వారికే తెలియదు. వాళ్ళ సీనియర్ 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి, ఒకసారి ఎమ్మెల్సీ అయ్యి, ఒకసారి ఎంపీ అయ్యి అనుభవం ఉన్నటువంటి మీరే అట్లా మాట్లాడితే, మీరు ఎవరైనా మాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే మొదటిసారి ఎమ్మెల్యేలు ఎక్కువ మాట్లాడుతున్నారు. మేము చిన్ననాటి నుంచి ఎన్ఎస్ఐ నుంచి పనిచేసుకుంటూ వస్తా ఉన్నాం. అవకాశాలు వస్తే మేము కూడా 4-5 సార్లు ఎమ్మెల్యేలు అయ్యే వాళ్ళం కావచ్చు. కానీ మాట్లాడేవాడిని మీలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇవాళ సామాన్య కార్యకర్త అయినా ఎదిరించడం ఖాయమనే విషయాన్ని మీరు గమనించాలి. నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, రాహుల్ గాంధీ గారిని నేను కోరుతా ఉన్నా, ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే విధంగా, కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా, ప్రభుత్వం నుండి ప్రభుత్వానికి వెన్నుపోటు చేసేటువంటి కార్యక్రమం చేసే వాళ్ళపై తీవ్రమైనటువంటి పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సింది కోరుతూ, తర్వాత నిన్న సిఎల్పి మీటింగ్ అని చెప్పి ఒక మన టీవీలలో కొన్నిట్లో వచ్చింది. మేమెవరం లేము ఊర్లో. సిఎల్పి మీటింగ్ అంటే ముఖ్యమంత్రి గారు ఉంటారు. మీరు ఇంత ప్రతిభావంతులు, జ్ఞానం ఉన్నవాళ్ళు, మాకే కొత్త వాళ్ళకి ఏ రకంగా మాట్లాడాలని చెప్పేటట్టు వాళ్ళు కొంతమంది మీడియాలో సిఎల్పి మీటింగ్ జరిగింది, 10 మంది రాలేదు, 17 మంది రాలేదు, రకరకాలుగా సోషల్ మీడియాలో మెసేజ్లు ఇస్తా ఉన్నారు. మా ఆది సీనన్న గారు, మా విద్యానాయులందరూ చెప్పినారు దాని జవాబు. నేను అంటా ఉన్నా, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన కాంగ్రెస్ పార్టీలో 66 మంది ఒకే వైపు ఉన్నారు, ఒకే మాట మీద ఉన్నారు, చివరి వరకు ఉంటారు. సొంత పార్టీలో కూడా